V40, V40 Pro అవి దీనికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేస్తాయి. ఒక ముక్కలో చెప్పాలంటే దీంట్లో HDR ఇష్యూ ఒకటి ఉంది, షాడోస్ ప్రాపర్ గా చూపించట్లేదు, వైట్ టింట్ ఒకటి చూపిస్తుంది, అనవసరంగా మనిషిని హైలైట్ చేస్తుంది, ఫేస్ మీద అన్నెసరీ వైట్ షేడ్ వస్తుంది. నైట్ టైం అయితే ఒక్కటంటే ఒక్క షాట్ కూడా ప్రాపర్ గా రావట్లేదు, ప్రతి ఒక్క ఫోటో షేక్ అయ్యి వస్తుంది. అండ్ ముఖ్యంగా కలర్స్ కూడా. ఇప్పుడు నేను ఏ షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అండ్ ఇందాక కెమెరా శాంపిల్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క మోడ్ లో ఈ షర్ట్ కలర్ అనేది మారిపోతుంది. అందుకే ఈ షర్ట్ వేసుకుని నేను కూర్చున్నా. రైట్ నో వచ్చిన అప్డేట్స్ అయితే సరిపోవు. అండ్ ఈవెన్ వీడియో శాంపిల్స్ లో కూడా బ్యాక్గ్రౌండ్ అంతా వైటిష్ టింట్ వచ్చేస్తుంది. అండ్ 4K 60fps శాంపుల్ లో కొద్దిగా ఫోకసింగ్ ఇష్యూ కూడా నడుస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ కి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చారు, అందులో కెమెరా బగ్స్ అన్ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు మీరు చూసే కెమెరా శాంపిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసిన కెమెరా శాంపిల్స్. అప్డేట్ చేయక ముందు మొహం మొత్తం ఏదో క్రేయాన్ తో దిద్దినట్లు రకరకాలుగా వచ్చినాయి ఫోటోస్, వాటిని అయితే చూపించట్లేదు. అప్డేట్ చేయండి మీరు కూడా ఒకవేళ ఫోన్ పర్చేస్ చేసుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus 13 ఈ ఫోన్ కంప్లీట్ కెమెరా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో 2-3 రోజులు మనకి గ్యాప్ వస్తుంది. రీజన్ వీటి మీద డీటెయిల్ గా కెమెరాస్ కోసం అండ్ ఫుల్ రివ్యూల మీద 13R Poco X7 Pro మీద కూడా నేను ఆల్రెడీ వర్క్ చేస్తాను. వాటి వీడియోస్ కూడా ముందు మీకు వస్తూ ఉంటాయి. అండ్ iQOO 13 తో కూడా దీన్ని కంపేర్ చేసే వీడియో కూడా వస్తుంది. ఇలా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నాను. అందుకని మధ్యలో ఈ టెక్ న్యూస్ గురించి కానివ్వండి, కాన్సెప్ట్ వీడియోస్ కానివ్వండి, అవి చేయట్లేదు. అండ్ ఈ మంతే మనకి కొంచెం ఎక్కువ బిజీగా ఉంటుంది, మొబైల్స్ అన్ని లాంచ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఈ టైంలో వాటి మీద ఫోకస్ చేయడం కరెక్ట్. ఇందులో సెన్సర్స్ వీళ్ళు మెన్షన్ చేసినవన్నీ టాప్ రేంజ్ సెన్సర్స్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఏమో సోనీ LYT 808 సెన్సర్, టెలిఫోటో లెన్స్ ఏమో LYT 600 సెన్సర్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఏమో సామ్సంగ్ JN5 సెన్సర్ ని ఉపయోగించారు. ఈ సెన్సర్స్ అన్ని టాప్ రేంజ్. కాకపోతే ఇక్కడ మొత్తం ప్రాసెసింగ్ మీద నడుస్తుంది కానీ ఆ లెన్స్ ఇచ్చిన అవుట్పుట్లు అయితే అనిపించట్లేదు. ముఖ్యంగా వీళ్ళు యూస్ చేసే AI టెక్నాలజీస్ లైక్ ఇమేజ్ అన్బ్లర్ చేయడం, అంటే రెమినీ లాంటి వెబ్సైట్లు మీకు దొరుకుతూ ఉంటాయి. ఏదన్నా మీరు ఇమేజ్ ఇస్తే అన్బ్లర్ చేసి ఇమేజ్ ఇచ్చింది. మీరు చూసే ఫోటోస్ ఇంట్లో అంటే షార్ప్ చేసి ఆ మీసాల దగ్గర గడ్డాల దగ్గర ఇది ఏఐతో అన్బ్లర్ చేసిందని చెప్పి మనకి ఈజీగా అర్థమైపోయింది. అండ్ ప్రివ్యూ కూడా ఇక్కడ మీకు ఒక ఫోటో ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వేస్తున్నాను చూడండి. ప్రివ్యూ అంటే మనం క్యాప్చర్ చేసేటప్పుడు ఈ రకంగా కనబడుతుంది, అవుట్పుట్ ఈ రకంగా ఉండిద్ది. సెల్ఫీ కెమెరా కాబట్టి కొంచెం త్వరగా తీసుకుంది. రేర్ సైడ్ కెమెరాకి ఏంటంటే మినిమం మీరు క్యాప్చర్ చేసిన తర్వాత నా వరకు అయితే మినిమం 30 సెకండ్స్ పైనే పడుతుంది ప్రాసెసింగ్. ఏఐని కూడా యూస్ చేసుకుని ఆ తర్వాత మనకి డీటెయిల్స్ ఇస్తుంది. కానీ డైరెక్ట్ లెన్స్ యూస్ చేసి అండ్ వీటికి ఉన్న ఈ కంప్లీట్ క్యాపబిలిటీని అయితే వీళ్ళు యూస్ చేసుకోవట్లేదు అన్నట్లు నాకు అనిపించింది. చాప్టర్స్ చూసుకొని మీరు జంప్ చేసినా కానీ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి వీడియోలో. అండ్ ముఖ్యంగా ఈ హ్యాజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్ అన్నట్లు నాకు అనిపించింది. ఇప్పుడు వివో వాళ్ళు ఉన్నారు, జైస్ పార్ట్నర్షిప్ ని కరెక్ట్ గా వాడుకుంటారు. వివో జైస్ ఒక ప్రాపర్ కాంబినేషన్, అది అలాంటి అవుట్పుట్ దీంట్లోంచి రావాలి. హ్యాజల్ బ్లేడ్ కూడా ఇంత పెద్ద లోగో ఇచ్చారు కానీ పనితనం ఎక్కడ కనబడట్లేదు. ఫోన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, అది నేను రివ్యూ వీడియోలో మాట్లాడతా. ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అండ్ కొన్ని ఫీచర్స్ అసలు మిగతా ఏ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో లేనివి కూడా దీంట్లో ఉన్నాయి. వాటి గురించి నేను రివ్యూలో మాట్లాడతా. బట్ బాగా డిసప్పాయింట్ చేసింది. అండ్ ఈ ఫోన్ కి మేజర్ ఈ ఫోన్ ని కొనొద్దు అని చెప్పడానికి కూడా వన్ అండ్ ఓన్లీ మేజర్ రీజన్ ఈ ప్రైస్ పాయింట్ లో కెమెరాస్ మనం యాక్సెప్ట్ చేయలేం. మిగతా పాయింట్స్ అన్ని ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ వేస్తూ మాట్లాడతా. ఫస్ట్ మనం డైలైట్ శాంపిల్స్ చూద్దాం. నార్మల్ మోడ్ లో ఫోటో చూడడానికి అయితే బాగానే ఉంటుంది, బట్ బ్యాక్గ్రౌండ్ లో డైనమిక్ రేంజ్ ప్రాపర్ లేదు. స్కిన్ టోన్స్ అవి బాగానే ఉన్నాయి నార్మల్ మోడ్ లో, ఇది పోర్ట్రేట్ షాట్స్ లో కాదు. అండ్ ప్రాసెసింగ్ కి టైం ఇవ్వండి, ప్రాసెస్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది ప్రాపర్ గా చూపిస్తుంది. కాకపోతే షార్ప్నెస్ అనేది ఓవర్ షార్ప్ అవుతుంది అన్నట్లు అనిపిస్తుంది. అంటే లెన్స్ క్యాప్చర్ చేసినట్లు కాకుండా ప్రాసెసింగ్లో కొంచెం షార్ప్ చేసి చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ హెయిర్ కలర్స్ కూడా డీప్ బ్లాక్స్ చూపించడంలో ఫెయిల్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, డైనమిక్ రేంజ్ ప్రాపర్ లేదు అండ్ ఇమేజ్ కూడా ఫోకస్లో పెట్టుకోవట్లేదు. అన్నెసెసరీగా ఇక్కడ హైలైట్ చేస్తుంది, నా ఫేస్ కావాలని చెప్పి హైలైట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో ఒక లైట్ పెట్టి కొంచెం హైలైట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ మనం సీన్ మొత్తం ఒకలా ఉంటే నా ఫేస్ ఒకలా ఉంది. ఇప్పుడు కొన్ని వైడ్ యాంగిల్ శాంపిల్స్ వేస్తున్నాను, డైలైట్ శాంపిల్లో క్యాప్చర్ చేసినవి. దగ్గరగా మీరు క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఫేస్ మీద డీటెయిల్స్ అన్నీ ఓకే, బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది నా షర్ట్ కలర్ కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువ చూపించేస్తుంది అండ్ షాడోస్ చాలా వరకు తగ్గించేస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ షాట్ మీరు చెక్ చేయండి, కంప్లీట్గా షాడోస్ ఎక్కువ అయిపోయినాయి అండ్ హైలైట్స్ అన్ని తక్కువ చేసేసింది, బ్లాక్ పాయింట్ పెంచేసింది. అలానే గ్రీన్ కలర్ కూడా డార్క్ గ్రీన్ కలర్ చూపిస్తుంది. యాక్చువల్ కలర్ అయితే ఇది కాదు. ఓవరాల్గా దూరం నుండి చూడడానికి బాగానే ఉంటుంది, బట్ దగ్గరగా మీరు ఏమన్నా డీటెయిల్స్ అవి అబ్జర్వ్ చేసుకోవాలనుకున్నా అండ్ కలర్స్ అవి యాక్యురేట్గా మీరు చెక్ చేసుకోవాలనుకున్నా, ఫోకల్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకొని ఏదన్నా బ్లర్లో ఉన్న ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడాలనుకున్నా మీకు పాసిబుల్ అవ్వదు. ఈవెన్ వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసినా కానీ మీరు కొంచెం దగ్గరగా చేస్తే తప్ప ఎగ్జాక్ట్ వైడ్ యాంగిల్ నేను దూరంగా క్యాప్చర్ చేస్తానంటే ఫాయిదా లేదు. మీరు ఎంకరేజ్ చేయాలి ఇలాంటి కెమెరా శాంపుల్స్ని. బ్యాక్గ్రౌండ్లో నేను ఒక కెమెరా రివ్యూ రికార్డ్ చేయడానికి నాకు ఈజీగా ఎడిటింగే 2 రోజులు పట్టేస్తుంది. సో ఖచ్చితంగా మీరు కొంచెం అర్థం చేసుకొని ఫ్యూచర్లో కెమెరాస్ని కంపేర్ చేస్తే కూడా కెమెరా శాంపిల్స్ తీసుకొస్తాం. ఒకవేళ మీ ముంచి కనుక మంచి సపోర్ట్ వస్తే, ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే. ఇప్పుడు కొన్ని పోర్ట్రేట్ షాట్స్ చూపిస్తాను, 23mm ఫోకల్ లెన్స్తో క్యాప్చర్ చేసినవి. OnePlus లాంటి రెప్యుటేటివ్ బ్రాండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎడ్జ్ డిటెక్షన్ చూడండి, నా హెయిర్ దగ్గర ఒక్క
ఫోటోలో కాదు, ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్లో ఎడ్జ్ డిటెక్షన్ ప్రాపర్గా తీసుకోవట్లేదు. సబ్జెక్ట్ని ప్రాపర్గా సపరేట్ చేయలేకపోతుంది, హెయిర్ని కూడా ప్రాపర్గా అజ్యూమ్ చేసుకోలేకపోతుంది, ఏదో అతికిచ్చి పెట్టినట్లు. అండ్ ఇక్కడ కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో ఒక హ్యాలో లైట్ వచ్చి ఆ డ్రాప్ షాడో చూపిస్తున్నట్లు అనిపిస్తుంది, ఆ వైట్ టింట్. ఈవెన్ ఇమేజ్ కూడా కొంచెం మీకు సాఫ్ట్ అవుతుంది, అంటే కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. బట్ మీరు కొంచెం ఎక్కువ లైట్ ఉన్న సిచ్యువేషన్స్లో క్యాప్చర్ చేస్తే మాత్రం కరెక్ట్గానే తీసుకుంటుంది. పోర్ట్రేట్ షాట్స్కి ఫుల్ మార్క్స్ ఇవ్వలేం, కానీ ఇది కూడా ఆల్మోస్ట్ 50-50 అని చెప్పని చెప్పొచ్చు. అప్డేట్స్లో ఇంకా రెక్టిఫై చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మనం 2x పోర్ట్రేట్ షాట్స్ చూద్దాం, అంటే 48mm ఫోకల్ లెంత్లో తీసినవి. 1x కంటే కూడా 2xలో కొంచెం బెటర్ ఉన్నాయి. ఈ ఫోన్లోనే కాదు, మోస్ట్లీ అన్ని ఫోన్స్లో కూడా 1x కంటే 2x పోర్ట్రేట్ షాట్స్ కొంచెం బాగుంటాయి. కాకపోతే టీషర్ట్ కలర్ కొంచెం ఫేడ్ అవుట్ అవుతుంది. మీకు దీని తర్వాత మళ్ళీ 70mm ఫోకల్ లెంత్ అంటే 3xలో క్యాప్చర్ చేసినవి ఉంటాయి, వాటిలో టీషర్ట్ కలర్ ప్రాపర్ ఉంటుంది. ఇందులో ఇమేజ్ అనేది చాలా వరకు వైట్ షేడ్, ఒక వైట్ లేయర్ వేసినట్లు అనిపిస్తుంది. న్యాచురల్గా మీరు అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇంత వైటిష్ అయితే రాదు. ఇక్కడ మీరు చెక్ చేయవచ్చు, ఒక వైట్ డస్టీ లేయర్, ఒక ఫాగీ లేయర్ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. మళ్ళీ మీరు కనుక లైట్కి ఆపోజిట్ లైట్లో ఉండి క్యాప్చర్ చేస్తే మాత్రం పర్లేదు, బాగానే తీసుకుంటుంది. ఫస్ట్ 1x షాట్స్ కంటే కూడా ఈ 2x షాట్స్ అయితే పర్లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ 3xలో క్యాప్చర్ చేసిన పోర్ట్రేట్ షాట్స్. ఇందులో కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక దానికి ఇప్పటికీ ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి షర్ట్ కలర్ కానివ్వండి, స్కిన్ టోన్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ న్యాచురల్గా ఇవ్వడానికి ట్రై చేసింది, కానీ డీటెయిల్స్ అనేవి మరీ వర్స్ట్గా చూపిస్తుంది. వీళ్ళు ఇచ్చిన అప్డేట్లో టెలిఫోటో 3xలో తప్ప మిగతా అన్నింటిలో రెక్టిఫై చేశారు, కానీ టెలిఫోటో 3xలో ఇంకా ఆ డీటెయిల్స్ మీద వర్క్ చేయాలి. కానీ నా వరకు మాత్రం కలర్స్ విషయంలో అండ్ డీటెయిల్స్ విషయంలో ఇందాక క్యాప్చర్ చేసిన 1x 2x కంటే కూడా ఈ 3xలో కొంచెం బెటర్ ఉన్నాయన్నట్లు అనిపించింది. అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా, ఐ మీన్ ఆస్పెక్ట్ రేషియో కూడా ప్రాపర్గా తీసుకుంటుంది, కరెక్ట్గా అలైన్ చేస్తున్నట్లు అనిపించింది. ఈ ఫోన్లో క్యాప్చర్ చేసిన మిగతా అన్ని మోడ్స్ కంటే కూడా నాకు బాగా నచ్చింది ఈ టెలిఫోటో 3x శాంపుల్ మాత్రమే. మిగతా అన్ని శాంపుల్స్లో అప్డేట్ రిక్వైర్డ్ ఉంది, ఇందులో కూడా డీటెయిల్స్ విషయంలో అప్డేట్ రిక్వైర్డ్ ఉంది. బట్ మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ శాంపుల్స్ మాత్రం టెలిఫోటో 3xలో అంటే 73mm ఫోకల్ లెంత్ పెట్టి క్యాప్చర్ చేసుకోండి, చాలా మంచి షాట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ నుంచి లో లైట్ శాంపుల్స్ చూద్దాం, నైట్ టైమ్వి. నైట్ టైంలో ఇమేజ్ సాఫ్ట్ అవుతుంది, ఒకవేళ లైట్ తక్కువ ఉంటే. లైట్ ఎక్కువ ఉన్న శాంపుల్స్ ఇక్కడ మీకు వేస్తున్నాను, చెక్ చేయండి. డీటెయిల్స్ అనేవి ప్రాపర్గానే తీసుకుంటుంది. ఒకవేళ లైట్ ఎక్కువ ఉంటే, లైట్ తక్కువ ఉండి బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్స్ అవి వస్తున్నాయి అని చెప్పనుకుంటే మాత్రం ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను చెప్పినట్లు ఏఐ యూస్ చేసుకొని అన్బ్లర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ప్రాపర్గా రిమూవ్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ నా హెయిర్ చూడండి ఒకసారి ఎంత చండాలంగా కనబడుతుంది అనేది. ప్రాపర్గా సబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్ నుంచి, ఐ మీన్ ఫోర్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయలేకపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన లైట్ రేస్ కానివ్వండి అండ్ రిఫ్లెక్షన్స్ కానివ్వండి, వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు. అంటే ఇది ఇమేజ్ ప్రాసెసింగ్లో లోపం. వీళ్ళు యూఐ మీద చాలా బాగా వర్కౌట్ చేశారు, అంటే ఆక్సిజన్ ఓఎస్ మీద, బట్ కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ మీద వర్కౌట్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్ని శాంపిల్స్లో మీకు షేక్ అనేది కనబడుతుంది. ఎక్కడ కూడా నాకు ఒక్క షాట్ పర్ఫెక్ట్గా వచ్చిందనే షాట్ అయితే నాకు కనపడలేదు నార్మల్ మోడ్స్లో. అండ్ ఇంకా వైడ్ యాంగిల్ గురించి అయితే దేవుడికి ఎరుగు. డే లైట్లోనే అంతంత మాత్రం పర్ఫామ్ చేస్తుంది, ఇంకా లో లైట్లో మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మరి అసలు డీటెయిల్స్ ఏమి మిస్ అయిపోతున్నాయి, కలర్స్ కూడా ప్రాపర్గా లేవు. అండ్ చాలా వరకు ఒక క్రేయన్తో దిద్దినట్లు అనిపిస్తుంది. అండ్ ఈ శాంపిల్ చూడండి, ఎక్కడో కట్అవుట్ తీసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసినట్లు అనిపిస్తుంది. ఏదో ఒక 20,000 రూపాయల లోపల వైడ్ యాంగిల్ ఫోటో ఎలా అయితే వస్తుందో అలా అనిపిస్తుంది, కానీ 70,000 రూపాయల రేంజ్లో వైడ్ యాంగిల్ కెమెరా తీసినట్లు అయితే అనిపించట్లేదు. వైడ్ యాంగిల్ పరంగా మాత్రం కంప్లీట్లీ డిసాటిస్ఫైడ్. ఒక్క షాట్ కూడా లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ లేదు. మీరు చేయాల్సిందల్లా రెండు, మాక్సిమం వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేయకపోవడానికి ట్రై చేయండి, లేదా యూస్ చేసినా కానీ జూమ్ చేయకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. జూమ్ చేస్తేనే మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అప్డేట్లో వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఫిక్స్ చేయాల్సింది ఉంది, లో లైట్లో వైడ్ యాంగిల్ కెమెరా ప్రాబ్లం. అండ్ ఇప్పుడు లో లైట్ పోర్ట్రేట్ షాట్స్, వీటిని చూస్తే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత చెత్తగా తీసుకుంటుంది అనేది ఎడ్జ్ డిటెక్షన్. 70,000 రూపాయల ఫోన్ అని చెప్పుకోవడానికి ఒక రకంగా ఏదోలా అనిపిస్తుంది. ఇదేదో ఒక 20,000 రూపాయల లోపల, ఏదో ఒక 10,000 రూపాయల లోపల ఎలా అయితే ఎడ్జ్ డిటెక్షన్ ఉంటుందో లో లైట్లో, అలాంటి ఎడ్జ్ డిటెక్షన్ ఉంది దీంట్లో. పువర్ పర్ఫార్మెన్స్ లో లైట్ శాంపిల్స్లో మాత్రం పోర్ట్రేట్ షాట్స్ పరంగా అసలు మార్క్స్ ఇవ్వలేము. అసలు కనీసం కన్సిడర్ కూడా చేయమాకండి పోర్ట్రేట్ షాట్స్. లేదు నాకు లైట్ ఇంటేక్ బాగానే ఉంటుంది, ఎగ్జిబిషన్ లాంటి ఏరియాస్లో ఆర్ఎల్స్ ఫ్లడ్ లైట్స్ ఎక్కువ ఉండే ఏరియాస్లో నేను పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటాను అనుకుంటే పర్లేదు, లైట్ ఇంటేక్ బాగానే ఉంది. కానీ డీటెయిల్స్ అబ్జర్వ్ చేయొద్దు అండ్ సబ్జెక్ట్ని ఫోర్గ్రౌండ్ని సపరేషన్ కూడా ప్రాపర్గా ఉందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. పోర్ట్రేట్స్కి ఖచ్చితంగా లో లైట్లో మాత్రం ఒక అప్డేట్ నీడ్ ఉంది. ఇప్పుడు వచ్చిన అప్డేట్ కూడా దీనికి అసలు సరిపోదు. ఈవెన్ టెలిఫోటో లెన్స్లో కూడా అంతే వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నాయి. 73mm ఫోకల్ లెన్స్లో క్యాప్చర్ చేసినవి కూడా డే లైట్లో ఎంత బాగా వస్తున్నాయని చెప్పాను, లో లైట్లో అంత వర్స్ట్గా వస్తున్నాయి. కలర్స్ అవి బాగానే ఉన్నాయి, స్కిన్ టోన్ కలర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి, కానీ డీటెయిల్స్ లేవు కదా. అండ్ ఇమేజ్ కూడా షేక్ అయిపోతుంది, ఏదో ఫోన్ని కదుపుతూ క్యాప్చర్ చేసినట్లు ఆర్ఎల్స్ బండి మీద వెళ్తూ క్యాప్చర్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ ఏఐని యూస్ చేసుకొని ప్రాసెస్ చేసినట్లు కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ 73mm ఫోకల్ లెన్స్లో కూడా లో లైట్లో క్యాప్చర్ చేసుకునే శాంపిల్స్ అయితే వర్స్ట్ అని చెప్పొచ్చు. అండ్ అసలు ఉపయోగపడవు. ఈ శాంపిల్ ఏది కూడా మనం ఉపయోగించుకున్నట్లు అనిపించట్లేదు. అండ్ వేరే వాళ్ళు ఎవరికైనా ఈ ఇమేజ్ షేర్ చేసినా కూడా నవ్వుతారు, అరే బాబు కొంచెం ఫోన్ని గట్టిగా పెట్టుకుని క్యాప్చర్ చేయొచ్చు కదా అని చెప్పని అనుకుంటారు. బట్ ఈ ఫోన్లో ఉన్న ప్రాబ్లమే అది.
అండ్ ఇప్పుడు సెల్ఫీ కెమెరాస్ చూద్దాం. నేను స్టార్టింగ్లో చూపించినట్లు డైనమిక్ రేంజ్ అనేది ప్రాపర్గా లేదు, అంటే ఆకాశంలో క్లౌడ్స్ని ప్రాపర్గా చూపించలేకపోతుంది. హ్యూమన్ పరంగా అయితే స్కిన్ టోన్స్ బాగానే ఉన్నాయి అండ్ డీటెయిల్స్ కూడా ఓకే బాగానే పర్ఫామ్ చేస్తుంది అండ్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ యాక్యురేట్గానే చూపించడానికి ట్రై చేస్తుంది. ఫ్రంట్ కెమెరా పరంగా మరీ మేజర్గా మనం రేర్ సైడ్ కెమెరాకి చూపించిన కంప్లైంట్స్ అయితే చూపించాల్సిన అవసరం లేదు, పర్లేదు బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ పోర్ట్రేట్స్ పరంగా సేమ్, మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి నా వెనక జుట్టు ఎలా ఉందో, ఎడ్జ్ డిటెక్షన్ సేమ్ దీంట్లో కూడా. ఓవరాల్గా అసలు ఈ ఫోన్ మొత్తానికి పోర్ట్రేట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ మీద అసలు వీళ్ళు వర్కౌట్ చేయలేదనిపించింది. రెప్యుటేటివ్ బ్రాండ్ ఇది OnePlus 13, ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇలా ఎలా తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు, ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ని. అండ్ ఇది మేజర్ కంప్లైంట్ కూడా ప్రాపర్గా తీసుకోకపోవడం. నేను ఇప్పుడు వేసిన ఏ పోర్ట్రేట్ షాట్లో అయినా కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా ఒక్కటన్నా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాపర్గా ఉందని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక్కటి కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. అండ్ ఇంకా లో లైట్ శాంపిల్స్ పరంగా అయితే తక్కువే మాట్లాడుకోవచ్చు. డే లైట్లో వచ్చినంత డీటెయిల్స్ కూడా రావట్లేదు అండ్ ఇమేజ్ కొంచెం షేక్ అవుతుంది. వెనక నుంచి ఏవైనా లైట్ రిఫ్లెక్షన్స్ లాంటివి ఏమైనా వచ్చినా కానీ ఇది కరెక్ట్గా తీసుకోలేకపోతుంది, వాటిని ప్రాసెస్ చేయలేకపోతుంది. డే లైట్లో ఉండేంత మంచి ఒపీనియన్ అయితే నాకు సెల్ఫీ కెమెరా మీద కూడా లో లైట్లో అనిపించలేదు. లో లైట్లో ఏ కెమెరా కూడా మంచిగా వర్కౌట్ చేస్తుందని చెప్పని, మంచిగా పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పలేం. అలానే సెల్ఫీ కెమెరాలో కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా ఒకసారి మీరు చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సేమ్ డే లైట్లో అలానే దీంట్లో కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి తీసుకోలేకపోతుంది, కలిపేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో కలిపేస్తుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లైట్ రిఫ్లెక్షన్స్ని మరీ దారుణంగా చూపిస్తుంది. ప్రాసెసింగ్ ప్రాపర్గా లేదు, ఏ యూసేజ్ ప్రాపర్గా లేదు, ఏ ఫోటో శాంపుల్ కూడా ప్రాపర్గా చూపించట్లా లో లైట్ శాంపిల్స్లో. ఇంకా నెక్స్ట్ ఒకసారి వీడియో శాంపిల్స్ వేస్తాను, వీడియో శాంపిల్స్ చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus 13 నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా యూసేజ్ రికార్డ్ చేస్తున్నా. 8K 30 FPS రికార్డ్ అవుతుంది అండ్ టైం అప్రాక్సిమేట్గా ఆఫ్టర్నూన్ 4 o'clock ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, నడుస్తున్న స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి, నా స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంత వైడ్లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 8K 30 FPS ఫుటేజ్ ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus 13 నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా యూసేజ్ రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS శాంపిల్ ఇది. ఇందాక మీరు 8K 30 FPS చూసారు. 4K 60 FPS శాంపిల్ కూడా బాగానే ఉంది, మీకు కలర్స్ అన్ని యాక్యురేట్ గానే చూపిస్తుంది. నడుస్తున్నప్పుడు కూడా స్టెబిలైజేషన్ బాగానే ఉంది. అండ్ ఒకసారి స్కిన్ టోన్స్ అబ్జర్వ్ చేయండి, కొంచెం వైటిష్ టింట్ ఏమైనా కనబడుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో మరీ అంత వైటిష్ గా అయితే లేదు అండ్ డైనమిక్ రేంజ్ కూడా ప్రాపర్ గా లేదు అనిపిస్తుంది, అదొకటే కంప్లైంట్. ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus 13 నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లర్ అవుతుంది, డెప్త్ ఎఫెక్ట్ వస్తుంది. కాకపోతే ఈ వీడియో 1080p 30 FPS లో మాత్రమే మీరు పోర్ట్రేట్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K ఆప్షన్ లేదు. అట్లీస్ట్ 1080p 60 FPS ఇచ్చుంటే బాగుండేది. ఓకే వీడియోలో 70,000 రూపాయలు పెడుతున్నాం కాబట్టి. ఒకసారి మీరు వీడియో చెక్ చేసుకోండి ఎలా ఉందో. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి, నేను చేతి చూపుతున్నాను. ఒకసారి ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉందో చూసుకోండి, ఎడ్జెస్ ప్రాపర్ గా తీసుకుంటుందా లేదా. ఈ వీడియో OnePlus 13 నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూసేజ్ రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా యూసేజ్ కూడా మీరు 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫుటేజ్ కూడా చాలా బాగుంది, స్కిన్ టోన్స్ అవి బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ అవి బాగా చూపిస్తుంది. కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కై కలర్ చూడండి, వైట్ కలర్ కనబడుతుంది కదా, అక్కడ మీకు కొంచెం క్లౌడ్స్ని చూపించలేకపోతుంది. డైనమిక్ రేంజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఓవరాల్గా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మీకు ఆ సన్లైట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ బ్యాక్గ్రౌండ్ సన్ ఉంది, కాకపోతే మొత్తం చూపించట్లేదు. సో ఇలా సన్కి ఆపోజిట్ ఉంటే వర్కౌట్ అవుతుంది, కానీ సేమ్ డైరెక్షన్లో ఉంటే మీకు కొంచెం అటు ఇటు అవుతుంది. ఓవరాల్గా ఇది 4K 60 FPS ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్ డే లైట్ కండిషన్లో OnePlus 13 నుండి. ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus 13 నుంచి రికార్డ్ చేస్తున్నా, రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. రేర్ సైడ్ కెమెరా 4K 60 FPS నైట్ శాంపుల్ ఇది. మరి టూ నైట్ ఏం కాదు, అంటే మరి లైట్ లేని కండిషన్ ఏం కాదు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాను అండ్ ఇటు సైడ్ నుంచి మీకు అప్పుడప్పుడు వెహికల్స్ అవి వెళ్తున్నాయి. మిడ్-నైట్ 1 o'clock ఆ టైంలో కొద్దిగా లైట్ కండిషన్, సిటీ లైఫ్ కండిషన్ ఇలాంటి వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా 4K 60 FPS OnePlus 13 శాంపుల్. ఈ వీడియో OnePlus 13 నుంచి రికార్డ్ చేస్తున్నా, ఫ్రంట్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS రికార్డ్ అవుతుంది. నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను, మిడ్-నైట్ 1 o'clock అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. లో లైట్ ఏం కాదు, మరి అటు సిటీ లైఫ్ కండిషన్లో కొద్దిగా వెహికల్స్ అటు అండ్ ఇటు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, ఈ లైటింగ్ ఇవన్నీ నా మీద పడుతున్నాయి. ఇట్లాంటి లైట్ కండిషన్లో మీరు ఈ రకంగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 60 FPS నైట్ టైం ఈ రకంగా వీడియో శాంపుల్ అయితే ఉంటుంది. 70,000 రూపాయల ప్రైస్ పాయింట్లో నేను ఈ ఫోన్ లెక్కేస్తున్నా. ఈ కెమెరా శాంపుల్స్ చూసిన తర్వాత అనవసరం అనిపించింది. కెమెరాస్ కాకుండా రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఈ ఫోన్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. పై నుంచి 40,000 రూపాయల లోపల వచ్చే ఫోన్స్ తో కంపేర్ చేయడం బెటర్. నన్ను అడిగితే Vivo V40 ఇవి ఉన్నాయి కదా, అవే ఇంకా దీనికంటే బెటర్ పర్ఫామ్ చేస్తాయి. V40 Pro అవి దీనికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేస్తాయి. iQOO 13 కూడా దీనికంటే కొంచెం బెటర్ గానే పర్ఫామ్ చేస్తుంది. సో ఇదైతే అప్డేట్స్ ఇంకా రావాల్సింది ఉంది.
వచ్చిన ఒక్క అప్డేట్ అయితే సరిపోదు, అది మాత్రం క్లియర్ గా చెప్తా. సో ఇది ఫ్రెండ్స్ చూసారుగా OnePlus 13 కెమెరా శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్. ఒక ముక్కలో చెప్పాలంటే దీంట్లో HDR ఇష్యూ ఒకటి ఉంది, షాడోస్ ప్రాపర్ గా చూపించట్లేదు, వైట్ టింట్ ఒకటి చూపిస్తుంది, అనవసరంగా మనిషిని హైలైట్ చేస్తుంది, ఫేస్ మీద అన్నెసరీ వైట్ షేడ్ వస్తుంది. అండ్ టెలిఫోటో లెన్స్ అయితే అసలు చెప్పక్కర్లా, నైట్ టైం అయితే ఒక్కటంటే ఒక్క షాట్ కూడా ప్రాపర్ గా రావట్లేదు, ప్రతి ఒక్క ఫోటో షేక్ అయ్యి వస్తుంది. అండ్ ముఖ్యంగా కలర్స్ కూడా. ఇప్పుడు నేను ఏ షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అండ్ ఇందాక కెమెరా శాంపిల్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క మోడ్ లో ఈ షర్ట్ కలర్ అనేది మారిపోతుంది. అందుకే ఈ షర్ట్ వేసుకుని నేను కూర్చున్నా. ఫుల్ ఫ్లెజ్డ్ గా నా దృష్టిలో అయితే ఇది ఒక కెమెరా ఫోన్ కాదు. రైట్ నో వచ్చిన అప్డేట్స్ అయితే సరిపోవు. అండ్ ఈవెన్ వీడియో శాంపిల్స్ లో కూడా బ్యాక్గ్రౌండ్ అంతా వైటిష్ టింట్ వచ్చేస్తుంది, అంటే ఎక్కువ వైట్ కలర్ చూపిస్తుంది, హైలైట్స్ ని ఎక్కువ హైలైట్ చేస్తుంది. అండ్ 4K 60 FPS శాంపిల్ లో కొద్దిగా ఫోకసింగ్ ఇష్యూ కూడా నడుస్తుంది. నా సజెషన్ వరకు అయితే ఇప్పుడు రైట్ నో ఈ ప్రైస్ పాయింట్లో అసలు ఈ కెమెరాస్ని నమ్మి కొనొద్దు అని సజెస్ట్ చేస్తాను, ఒకవేళ మీరు కెమెరాస్కి మెయిన్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళైతే. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.